హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. నిన్న హాస్పిటల్కి వెళ్ళి వచ్చాక నేను మా ఆయన ఇద్దరము గుడికి వెళ్ళామండి. మా సొసైటీలోనే ఇంకా మా ఆయన దగ్గర ఎప్పుడో ఎవరో ఇచ్చారు గంగనీళ్ళు ఉంటే అవి తీసుకొని అవి అభిషేకం చేసి పాలు తీసుకెళ్ళాం. పిల్లలు రమ్మంటే రామన్నారు. ఇక నేను షార్ట్ వీడియోలో ఏం వంట చేసుకున్నా అన్ని చూసే ఉంటారు కదా. ఇద్దరం వెళ్ళి అభిషేకం చేసి వచ్చాము. సంవత్సరం శివ పూజ చేసినానండి నేను మా ఆయన. మాకు పిల్లలు పుట్టాలని మా గురువు శిష్యులు చెప్తే మా గురువుగారు ఇట్లాగే శివ పూజ చెయ్యమని చెప్తే ఒకరికి మగపిల్లలు కావాలి అంటే మగపిల్లలు పుట్టారు. అసలు పిల్లలే పుట్టారు అనుకున్న వాళ్ళకు కూడా మా గురువుగారు చెప్పాక ఇంకా పూజ చేస్తే పిల్లలు పుట్టారండి. ఇంకా థర్డ్ పర్సన్ నేను, నాకు తెలిసి నాకు కూడా పుట్టారు. అంటే నేను మళ్ళీ ప్రతిష్ఠ కూడా చేశానులేండి. నాగదోషం ఉందంటే నాగ జపం చేశాను. 6 లక్షల జపం 6 నెలల్లో. ఆ తర్వాత నాగప్రతిష్ఠ చేస్తే కానీ నాకు కలగలేదన్నమాట. అంటే గురువుగారి శిష్యులు చెప్తే నేను శివ పూజ చేశా. బిల్వంతో 108 బిల్వమాకులు తీసుకొని పొద్దున తలస్నానం చేసి శివలింగం ఇంట్లోనే పెట్టుకొని ప్లేట్లో అభిషేకం చేసి ఆ పాలు తాగే వాళ్ళము. తర్వాత బిల్వంతో ఓం నమ శివాయ శివాయ నమోం అనుకొని ఇద్దరం కలిసి జంటగా చేసాము. ఇంకా రాత్రి కూడా అన్నం తినకూడదు, అంటే పాలన్నం తినచ్చు. మా గురువుగారు వాళ్ళు చెప్పింది స్వీట్ తినచ్చు అనేవాళ్ళు. స్వీట్ ఎప్పుడు ఉపవాసానికి సంబంధం లేదని, అందుకే మా ఆయనకు గురువారాలు నేను స్వీట్స్ ఇస్తుంటా. గమనిస్తే మీరు మామూలుగా మన వాళ్ళు స్వీట్లు కూడా తినరు మన వైపు. మాకు ఏంటంటే మా గురువు బెంగాలీ గురువు కనుక ఆయన చెప్పినట్టు ఎప్పుడో 35 ఏళ్ళ క్రిందట చేసినారండి మా బంధువులు. వాళ్ళకు మగపిల్లడు పుట్టాడు. తర్వాత ఇంకా నా పెళ్ళప్పుడు ఒకరు చేశారు, నా పెళ్ళికి ముందు వాళ్ళకు మగపిల్లవాడు పుట్టాడు. ఇంకా రాజ్మా రోటీ వీడియో చూడండి ఇది. దీని తర్వాత మళ్ళీ ఈరోజు పని చేసుకుంటూ అది చూపిస్తున్నా. మాట్లాడడానికి ఒక వీడియో కావాలి కదా, అలా షూట్ చేసుకున్నాను. చాలా బాగుంది. రాజ్మా రోటీలో అన్నీ వేసిన చూడండి, కారము, అల్లం వెల్లుల్లి జీలకర్ర ఉప్పు అంతే. ఇంకా మనము ఉల్లిపాయలు సన్నగా కట్ చేసేసుకోవచ్చు. నేను వేయలేదు. కొత్తిమీర కూడా వేయాలి, అది కూడా వేయలేదు. ఇంకా ఓపిక లేదు అన్నీ కట్ చేసుకొనిక. ఇంకా తడిపేసి రాత్రి అలా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. రాత్రి చేసుకున్న మళ్ళీ మిగిలిన ఒక 6 మైన్ మిగిలితే నిన్న పిల్లలకు చేసి ఇచ్చినాను. ఇంకా నా వీడియోస్లోనే ఎక్కువ నా ఫీలింగ్స్ షేర్ చేస్తున్నా. షార్ట్ వీడియోస్లో, లాంగ్ వీడియోస్లో ఇంట్రెస్ట్ రావట్లేదు. ఎందుకంటే షార్ట్ వీడియోలో 2 మినిట్స్ 3 మినిట్స్ అంతే. ఈ లాంగ్ వీడియోలో కంపల్సరీ నాకు 8 మినిట్స్ పెట్టాలండి. ఎందుకో తెలియదు కానీ లాంగ్ వీడియో చేయడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు. తప్పుగా అనుకోకండి, లాంగ్ వీడియోనే చూడాలనుకోకండి. షార్ట్ వీడియోలో కూడా నా ఫీలింగ్స్ అన్నీ మీకు షేర్ చేసుకుంటున్నా. యూట్యూబ్లో ఎంత కష్టపడినా పెద్దగా నాకైతే డబ్బులు రావండి. ఏమంటే టైంపాస్ కోసము చేసుకుంటున్నాను. ఒక్కో రోజు బోర్ కొడుతుంది, వీడియోనే పెట్టబుద్ధి కాదండి. ఈరోజు కూడా ఈ వీడియో పెట్టబుద్ధి కాలేదు, బలవంతంగా పెడుతున్నాను. ఏంటంటే ఇంకా ఇంతవరకు వీడియోలు పెడుతూ ఇంతవరకు మనం ఏమాత్రం వీడియోలు పెట్టకున్నా మనకు వచ్చేది వ్యూస్ అన్నీ బ్యాక్ మైనస్ అయిపోతాయి. అంటే దీంట్లో పోతానే ఉండాలి, పైకి బ్యాక్ రాకూడదు. ఆ డాలర్స్ క్యాలిక్యులేషన్ చూసుకుంటా ఉంటాను. ఎక్కడైనా తగ్గిందంటే ఆ రోజు వీడియోలు ఎక్కువ పెంచుతానండి. మళ్ళీ లెవెల్ వచ్చాక కంఫర్ట్గా ఉంటాను. ఇంకా ఒప్పుకున్నంత వరకు వీడియోలు చేస్తాను. ఇంకా నిజంగా ఎందుకంటే నేను డబ్బు కోసమే మొదలు పెట్టానండి చెప్పాలంటే. ఇంకా నాకు ఆ డబ్బు రావట్లేదని ఒక డిప్రెషన్ కూడా ఉంది. నిన్న పొద్దున నిద్ర లేచాక మీకు తెలీదు, నేను ఆపేసేయాలి, నాకు ఇది ఆపేస్తే ఏమైనా ప్రశాంతత ఉంటుందేమో అనేసి ఒక ఫీలింగ్ వచ్చింది. బట్ ఆపలేదు. బోర్ కొడితే వీడియోలు పెడతాను, బోర్ కొట్టకుంటే పెట్టానండి. ఏమనుకోకండి, ఈ రోజు నుండి ముందే చెప్తున్నాను. నాకు వీడియో షూట్ చేసి పెట్టాలి. ఎన్ని వీడియోలు పెట్టినా 10 సెంట్స్ 5 సెంట్స్ 3 సెంట్స్ ఇది నాకు చాలా ఇబ్బంది పెడుతుంది. యాక్చువల్గా మొత్తం మానేసేయాలని ఉంది. నేను మానేస్తే మొత్తం 0 బ్యాలెన్స్ అయిపోతుంది. అట్లని కాదు, బట్ ఇంట్రెస్ట్ లేదండి. నా 5 సంవత్సరాలు కావస్తుంది. ఇంకా ఇదొక జీవితంలో ఇది ఒక ఇబ్బంది పెట్టే ఘటం నాకు చెప్పాలంటే. సో ఎక్కువ రోజులు నేను ఇంకా చేయలేకపోవచ్చు. నాకు అనుకుంటే ఈ రోజుకి కూడా మానేస్తాను నిజంగా చెప్పాలంటే. ఏ రోజైనా నేను యూట్యూబ్ మానేస్తా. బట్ కొత్తగా నేను చూపించేది కూడా ఏమున్నాయండి, అదే వంట, అవే మాటలు. ఇంకెప్పుడైనా నాకు ఫీలింగ్స్ ఏమన్నా బాధలు వస్తే అవి మీతో షేర్ చేసుకుంటున్నా. దానికి యూట్యూబ్ కంటిన్యూ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే
డబ్బులు రాకపోయినా పర్వాలేదు, అందరిలాగా నాకు కూడా అలాగే మెయింటైన్ చేయొచ్చు. కానీ ప్రతిరోజు వీడియో పెట్టడం, షూట్ చేయడం విసుగొచ్చింది. నిజంగా ఏం ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలో తెలియటం లేదు. ఎన్నో బాధలున్నాయి. అవన్నీ ఇప్పుడు నాకు కనపడకుండా, బయటికి రాకుండా నన్ను నేను బిజీ చేసుకొని ఉంటున్నాను. చెప్పాలంటే కంఫర్ట్గా ఉన్నానన్నమాట. బాధ ఉంటేనే మీతో బాగా వీడియోస్ చేసి చెప్పుకోగలను. ఇప్పుడు అంత బాధ లేదు. ఉన్నా కానీ అది ఒక 2 minutes కోసం వచ్చి వెళ్ళిపోతూ ఉంది. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాననే చెప్పాలండి. నా హ్యాపీగా ఉంటే నేను వీడియోస్ పెట్టలేను. అట్లని బాధలు ఉండాలని కాదు. సో మీకు నా బాధలన్నీ చెప్పుకోవటం వల్ల నా బాధలన్నీ పోతున్నాయి తెలుసా. మీ అందరికీ థ్యాంక్స్. యూట్యూబ్లో నేను ఏ బాధ మీతో షేర్ చేసుకుంటానో ఆ బాధలన్నీ తగ్గిపోతున్నాయి. ఇంకా నేను ప్రామిస్గా చెప్తున్నాను, నేను వ్లాగ్ వీడియో, షార్ట్ వీడియో ఈ రోజుతో వీడియో షూట్ చేస్తూ చెప్తున్నాను, కంటిన్యూ చెయ్యను. రోజు ఒక షార్ట్ పెట్టు అంటది మా పాప, ఎప్పుడో ఒక రోజు పెట్టు అంటది. అది కూడా కంపల్సరీ లేదు. ఇంక ఈ డబ్బాష అనేది ఎంతకు తీరదులేండి మనిషికి. ఎంత కష్టపడుతున్నానంటే నాకు యూట్యూబ్లో ఫ్రాంక్గా ఫైనల్ ఒక మాట చెప్తా, నేను ఎలా ఉన్నా ఏం చేస్తున్నా అనేది నా శత్రువులకు తెలియకూడదు అన్నమాట. అంతే, అందుకని చెప్తున్నాను. ఇదే లాస్ట్ వీడియో అనుకోండి, శివరాత్రి రోజు తర్వాత ప్రామిస్ లాంగ్ వీడియో, షార్ట్ వీడియో అన్నీ ఇంక ఈ రోజుతో కంప్లీట్ చేసేస్తా. ఇంట్రెస్ట్ రావట్లేదండి నాకు. ఎందుకంటే నన్ను అందరూ చాలా ఇష్టపడ్డారు యూట్యూబ్లో. వాళ్ళని ఇబ్బంది పెట్టను, కానీ కొత్త వీడియోలు పెట్టాలి అనేది కాన్సెప్ట్ ఏముందండి. అవే వంటలు షూట్ చేస్తున్నా. ఇంకా అదే క్లీనింగు, అవే వంటలు. నాకే బోర్ కొడుతున్నాయి షూట్ చేసిన వాటికి మాటలు తిప్పి మాట్లాడడం. అందుకని నేను చేయదలుచుకోలేదు. ఈ వీడియోలోనే చెప్పేస్తున్నాను, ఏమనుకోకండి. నేను నా శత్రువులకు నేను ఎలా ఉన్నానో తెలియకూడదు, నేను ఏం చేస్తున్నాను, ఎట్లా ఉన్నాను అనేది తెలియకూడదు అన్నమాట. మీతో ఇంకా ఇలా కిచెన్లో పని చేసుకుంటూ మాట్లాడేటివి ఏముండవు. ఏ రోజైతే నా వీడియో వచ్చిందంటే ఆ రోజు నేను ఏదైనా బాధ చెప్పుకోవటానికి మీ ముందుకి తప్పకుండా వస్తా. నా బాధ చెప్పుకోవాలనిపించినప్పుడు ఈ వీడియోలో ప్రజెంట్ చేస్తాను. బట్ ఇట్లా రోజు మీ టైం కూడా వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. యూట్యూబ్లో అందరినీ చూస్తున్నాను, అనవసరమైన వీడియోలు పెట్టి పక్క వాళ్ళ టైం వేస్ట్ చేస్తున్నారేమో నాలాగా అనిపించింది. ఎందుకంటే ఇష్టపడే వాళ్ళు కంపల్సరీ ఏం చెప్పిందో అని ఓపెన్ చేస్తారు. నా టైం కూడా నాకు ఇలా పిచ్చిగా వంట చేసుకుంటూ అస్తమానం ఈరోజు ఇది కొన్నా, ఇది చేశాను, అది చేశాను అని చెప్పడం ఇంట్రెస్ట్ లేదన్నమాట. సో నా శత్రువులకు నేను కనపడకూడదు. నా మిత్రులు ఎవరైనా సరే నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడతారు. నా శత్రువులు నన్ను వీడియో ద్వారా చూస్తున్నారు. నా శత్రువులకు నేను కనపడకపోతే నా జీవితం కొంచెం బాగుంటుంది, నా కష్టాలన్నీ బయటపడతాయి అని నా ఉద్దేశం. సారీ, ఏమనుకోకండి. బాయ్, సీ యూ.